సోషల్ మీడియాలో కొన్ని పకోడీ పోస్టులు వస్తూ ఉంటాయి. అంటే ఊరు పేరే ఉండదు, సన్నాసులు ఓన్లీ ఫార్వర్డింగ్ ఉంటుంది. అట్లా కౌంటర్లు వేసిన వాళ్ళు కూడా కిడ్నీలు ఫెయిల్ అయితే చచ్చిపోవాలనుకున్నాను. నా మీద ఒక ఆయన కౌంటర్ వేసాడు, కిడ్నీలు అదంటే ఇదంటే అని. చివరికి వాళ్ళ తాలూకు వాళ్ళు నాతో వాడిద్దామని చూసినా సరే, ఒకప్పుడు సెటైర్లు వేసాం కాబట్టి మనం వాళ్ళు ఎవరైనా మొహం చల్లకుని అది వాళ్ళైపోయాడు, చచ్చిపోయాడు. సరే అది పక్కనట్టండి. ఇప్పుడు ఇదేంటంటే స్టోరీ చిన్నదే, ఓ 2 నిమిషాలు పట్టచ్చు, అయినా మీరు చదివినిపిస్తాను, జాగ్రత్త చూడండి. వారం రోజులుగా సుబ్బారావు కడుపులో నొప్పి, బొడ్డు చుట్టూ మెలితిప్పిన బాధ, అర్ధరాత్రి వేళ గుండెలో గ్యాస్ తనుకొస్తుంది, మోషన్ అయితే అవుతుంది లేదా కావట్లేదు, వేడి నీళ్ళు, వామనీళ్ళు, జీలకర్ర నీళ్ళు తాగుతూనే ఉన్నా ఏదో కాస్త ఉపశమనం ఉన్నా బాధ తదం. ఇది పని కాదని ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ కాళయ్య గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఆయన ఆన్లైన్లో చేయించాల్సిన టెస్టులు చెప్పగా అవన్నీ చేయించి ఆ ఫైల్ తీసుకుని అపాయింట్మెంట్ రోజున కలిసాడు కాళయ్య గారిని. అబ్బా ఏం పూలురా బాబు. రిసెప్షనిస్ట్ రిపోర్ట్లన్నీ తీసుకుని టోకెన్ ఇచ్చి మిమ్మల్ని అరగంటలో పిలుస్తారు, కూర్చోండి అంది. తన టర్మినల్ రాగానే లోపల పడి సుబ్బారావు. డాక్టర్ కాళయ్య గారి రిపోర్ట్ పరిశీలించి మీ కడుపులో బాగా అజీర్ణం ఉంది, ఇది బాగా ఫ్యాటీ లివర్ వల్ల, ఆహారం అరగపోవటం వల్ల, కొంత ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది, పచ్చి తినట్టున్నారు బహుశా అన్నాడు. అది ఈ పావలా నాలెడ్జ్, అది దీని గురించి చెప్తా. ఈ సమస్యలన్నీ మీకు అరుగుదల సరిగ్గా లేకపోవటం వల్ల చక్కగా ఉడికినవి సులువుగా అరిగేవి తినండి. ఓ ప్లాస్క్ కొనుక్కుని తరచూ వేడినీళ్ళు తాగుతూ ఉండండి. పచ్చికూరలు, గింజలు, కొబ్బరి నూనె తాగటం, నెయ్యి నాకేటువంటి కొన్నాళ్ళు మానేసి ఉడకబెట్టినవి సులువుగా జీర్ణమై తినండి. మందులు రాస్తుండగా డాక్టర్ కాళయ్య గారు గోడ వెనక వల్ల ఉన్న 4 ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాడు సుబ్బారావు. ఆ ఫోటోలో ఒకటి ప్రకృతి వీర్రాజు గారిది, అంటే వీడి సెటైరు మంత్రి గారిదని కావచ్చు. బాదం బాలనాయుడు మరి ఈడేవాడు, మరి ఆకుకూరల అప్పలరాజు అరికల వారంట. మరి నా పేరు ఇందులో ఏముందో నాలుగుట్లో నాకు తెలియదు. సుబ్బారావు గారు, డాక్టర్ గారు మీరు కూడా వీరికి అభిమానులా, వీరు ఫాలోవర్స్ అని అడిగాడు. డాక్టర్ కాళయ్య నవ్వుతూ, వీరు ఫాలోవర్స్ సగం మంది నా ఫాలోవర్స్, నా వైద్యం అభివృద్ధి వీరే కారణం. యూట్యూబ్లో మీలాగే వీరిని ఫాలో అయ్యే వారిలో సగం మంది జీర్ణ వ్యవస్థ దెబ్బతిని నా దగ్గరికి వస్తారు, అందుకే వీరు నాకు ప్రాతస్మరణీయులు అన్నారు. అంటే చూడండి, ఒక డాక్టర్ ఎంత శాడిస్టిక్గా ఉంటాడో వీళ్ళు చెప్తున్నారు. చివరిగా సుబ్బారావు గారు మీకు మాట, ఎవరికో మొలకలు సరిపోతారు, మీకు సరిపోవు, మందులు మాత్రం అందరూ సరిపోతాయి, మీరు ఇచ్చే ముష్టి మందులు. మనుషులందరూ ఒక్కటైనా ఎవడింజిన వాడిదే. ఈ వయసులో ప్రయోగాలు చేయవద్దు, తేలిగ్గా అరిగేవి తింటూ వాకింగ్ చేయండి, 4 రోజుల తర్వాత రండి. అలాగే వింటూ బయటకు సుబ్బారావుకు మనసులో మోతున్న డాక్టర్ కాళయ్య గారి మాట, మనుషులంతా ఒక్కటే కానీ ఎవడింజిన వాడిదే. ఒరే పనికిమాలిన వాళ్ళారా, ఇందులో కాళయ్య గారు చెప్పింది ఏంటి, కాలేయం. లివర్ గారు చెప్పిన మాట ఏంటి, మిస్టర్ లివర్ గారు ఫ్యాటీ లివర్ అంట. సిగ్గుందా? ఫ్యాట్ లివర్ మీరు తగ్గించగలరా? సిగ్గుందా అసలు? డిస్ప్లే చేస్తా ఫ్యాట్ లివర్ తగ్గిన వాళ్ళే డైట్తో. ఏది నువ్వు చెబుతున్నావు, కొబ్బరి నూనె నాకి తగ్గినయే, కొబ్బరి నాకి నెయ్యి వేసుకుని పీకల దాకా తింటే 100 గ్రాములు ఫ్యాటీ లివరు. గ్రేడ్ 3 ఏంటి, గ్రేడ్ 2 ఏంటి, దర్ బాబు ఏంటి, దెబ్బ తగ్గాల్సిందే. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందో తెలియదు డాక్టర్ కాళయ్య గారికి. మీకు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? ఫ్యాట్ వేసుకోకపోతే ఫ్యాటీ లివర్ వస్తుంది, ఫ్యాట్ వేసుకోకపోతే ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇది తెలియదు. సిద్ధాంతాలు కూర్చొని గంట చెబుతారు. ఏంటి గ్యాస్ వచ్చిందా? మహానుభావులు మీరు గ్యాస్ పోగొడతారా? అయ్యా అట్టనా? గ్యాస్ పోవటానికి ముందేదయ్యా ప్యాంటాసిడ్లు, ప్యాంటాప్రోజాలు, ఆ పెంట పేరు మీద ట్యాబ్లెట్లు అనేనా? వాటి వల్ల గ్యాస్ పోద్దా, క్యాన్సర్లు వస్తాయా? కడుపులో ఉండే మీరు వాటిని గ్యాస్ని ప్రోటాన్ పంపు ఇన్హిబిటర్లు పెట్టి ఫ్రీ రాడికల్స్ మారిస్తే ఇవికి రేపు క్యాన్సర్గా పరిణమిస్తే వాటికి ఇబ్బంది లేదు. మీకు గ్యాస్ తగ్గించారా? నిజంగా గ్యాస్ తగ్గించారా? సరే 30 ఏళ్ళ నుంచి మరి మా బాబాయిలు తాతలంతా మీ దగ్గరికి వాడుతున్నారు గ్యాస్కి, ఇంకా వాడుతున్నారు సిగ్గు లేకుండా. దాన్ని తగ్గించడం అంటారా? సిగ్గానే ఉందా కాళయ్య గారు మీకు? డాక్టర్ కాళయ్య గారు సిగ్గా ఉందా మీకు? డాక్టర్ కాళయ్య నా పక్కన చూడండి, డిస్ప్లే చేస్తాను. ఆ డిస్ప్లేలో 9 రోజులు డైట్ చేస్తే టోటల్ బిలిరూబిన్ 5.8 అని ఉండేది, 1.49కి ఎలా వచ్చిందో పక్కన రిపోర్ట్ చూడు. 9 రోజులకి లివర్ సిరోసిస్ పేషెంట్ చూడండి, మిస్టర్ కాళయ్య ఒకసారి చూడు దాన్ని, అలా వచ్చింది. కింద ఎస్జీఓటీలు, ఏఎల్పీలు 256 ఉండేవి, ఎంతకు వచ్చిందో కూడా 9 రోజుల డేటు. మిస్టర్ కాళయ్య 9 రోజుల డేట్లో ఎక్కడ దాకా వచ్చినా పక్కన చూడు. అట్లానే ఇంకొక ఆయనకి లివర్ క్యాన్సర్, మెటాస్టాసిస్ టు లివర్ 28 రోజుల్లో, ఇదిగో బిఫోర్ రిపోర్ట్
లివర్లో మెటాస్టాసిస్ ఉన్న బిఫోర్ రిపోర్ట్ చూడండి. దాని పక్కన డేట్ చూసుకో. గుడ్లు అప్పచెప్పి మిస్టర్ కాలేయ, గుడ్లు అప్పచెప్పి చూడు. పైన ఇంకో డేట్ ఉంటుంది చూడు, సుమారు 28 రోజులు డేట్ తర్వాత. ఎక్కడుంది కాలేయ? లివర్ క్యాన్సర్ ఏది కాలేయ? ఇంకోటి ఉంది చూడు, లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, మెటాస్టాసిస్ లివర్. అంతకుముందు పెట్ స్కాన్ ఉంది, అదిగో చూడు, పెట్ స్కాన్ పక్కన వస్తుంది, బసతారకం పెట్ స్కాన్. పేరు లేని బయట పెట్టండి, పక్కన ఉంది మిస్టర్ కాలేయ, ఒకసారి చూడు. పక్కన ఇంకోటి కూడా ఉంటుంది చూడు. మరి ఇది ఎంతకు వచ్చింది? క్యాన్సర్ మళ్ళీ ఎంఎన్జీలో చేయించాం రిపోర్టు, అంతా 2.5 months డేటు. నో ఎవిడెన్స్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ వచ్చింది మిస్టర్ కాలేయ. 28 రోజుల్లో లివర్ క్యాన్సర్లు తగ్గడం దగ్గర నుంచి, 2.5 నెలల్లో లివర్ క్యాన్సర్లు తగ్గడం దగ్గర నుంచి, మరి టోటల్ బిల్ రేపున 5.89 నుంచి 1.49కి 9 రోజులు వచ్చిన కేసుల దగ్గర నుంచి ఎన్ని కావాలి కాలేయ? సిగ్గుందా కాలేయ? గ్యాస్ నా దగ్గర రాగానే 3 రోజులు పారేస్తా మిస్టర్ కాలేయ. నువ్వు 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మిస్టర్ కాలేయ నువ్వు గ్యాస్ ట్యాబ్లెట్లు ఇస్తున్నావు కదా, అవన్నీ పారేస్తే చక్కగా తగ్గి, గ్యాస్ అనేది మొదటి రోజు తీసి డ్రైనేజ్లో పారైతే దెబ్బ తగ్గుద్ది. పెద్ద పెద్ద గ్యాస్ ఉంటుంది చూసారా, అన్నీ తగ్గుతాయి. గ్యాస్ట్రోలో ఉండే క్యాన్సర్లు, స్టమక్లో ఉండే క్యాన్సర్లు, ఓవేరియన్ క్యాన్సర్లు తగ్గిన టెస్టిమోనియల్ ఎన్ని పెట్టడంలే మిస్టర్ కాలేయ. వాళ్ళ ఫోటోలు పెట్టుకో, ఎందుకంటే నీకు భజన కొట్టేవాళ్ళు కాబట్టి. నా ఫోటో పెట్టుకుంటే నా ఫోటోలోంచి నీ పీకచ్చుకుంటా కాలేయ. నా టెస్టిమోనియల్ రూపంలో, నా ఛాలెంజ్ రూపంలో నీ పీక పిసికేస్తాను కాలేయ. అంత సీన్ లేదు కాలేయ నీకు. ఫ్యాటీ లివర్ అంటే ఏంటో కూడా తెలియదు కాలేయ నీకు. ఫ్యాటీ లివర్ వచ్చినాడిని నీ జన్మకు ఒక్కడిని తగ్గించావు కాలేయ. జీవితాంతం తిప్పుతానుండవు మిస్టర్ కాలేయ. కాలేయ ఫ్యాట్ ప్రాసెస్ చేస్తే ఏమవుతుంది కాలేయ చెప్పు? ఫ్యాట్ ఎవరు ప్రాసెస్ చేస్తారు? లివరు. గాల్బ్లాడర్ స్టోన్స్ వస్తే నువ్వు తీసేస్తావు కాలేయ. నేను గాల్బ్లాడర్ స్టోన్స్ పోగొడతా కాలేయ. లివర్ సిరోసిస్ దగ్గర నేను పోగొడతా కాలేయ. దెబ్బకి ఇంట్లో ఆహారంతో కొబ్బరి ఉండిసి నీ దిమ్మ తిరిగిపోదు కాలేయ. రిపోర్టులు చూస్తే క్యాన్సర్ దగ్గర అయ్యా కాలేయ, మనకి డయాబెటీస్ మనిషికి ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంటుంది కదా సుమారు మనం చూసేవాళ్ళలో. నువ్వేమైనా డయాబెటీస్ దగ్గర ఒకటి పేరు చెబితే కాలేయ నేను 2 కోట్లు ఇస్తాను మిస్టర్ కాలేయ. నేను తగ్గించలేకపోతే టైప్ 1తో సహా నీ జన్మకి ఎవరిని చూసుండలే కాలేయ, టైప్ 2 తగ్గిరండి మన మందులతో. కాలేయ ఏదో భోజయాత్రం వాళ్ళ మూలన అన్నావు కదా, ఎందుకు కాలేయ మిగిలిన వాళ్ళతో ఎందుకు కలుపుతావు? నీ ఫోటో పెట్టుకో, ఎవడ ఫోటో, ఎందుకంటే వ్యాపారం అంటే ఇంకోటి ఉంది కాలేయ నీకు, నీ శాడిజం అంటే వీటి మూలాన యూట్యూబ్ సలహాదారుల మూలాన నీ ప్రాక్టీస్ పెరుగుతుంది. అంత శాడిజం ఏంటి కాలేయ? అంటే ప్రజలు నాశనం అయిపోవాలనా మన ప్రాక్టీస్ కోసం? అంత శాడిజం ఏంటి కాలేయ? ఈ పోటుగాళ్ళు మాట్లాడతారు ఇంక మనకు వచ్చినాయి. సిగ్గున లేదు. రేపు పేరు ఉందా? నా పోస్ట్ ఏదన్నా, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, కింద చూడండి నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నా అపాయింట్మెంట్ నెంబర్లు ఉంటాయి, నా ఫేస్బుక్ వీఆర్ క్రెడిట్ అఫీషియల్కి వెళ్ళండి, ప్రతి పోస్ట్ వెనకాల నా వాట్సాప్ నెంబర్, అపాయింట్మెంట్ నెంబర్ ఉంటుంది. నేను నిలబడతా, పొద్దున్న సాయంత్రం అందుబాటులో ఉంటా కాలేయ. నీకు మళ్ళీ యూట్యూబ్లో పేరు లేకుండా ఏం మిస్టర్ కాలేయ. ఇదంతా మా ఈస్ట్రోజన్ గాడు ఇట్లాంటి గ్యాంగ్ ఒకటి ఉంది కూర్చుని. అరే ఏం బతుకులరా మీ ఇవన్నీ, ఏం బతుకులరా మీరు అని, ఏందిరా ఆనందం వచ్చి ఒక్కసారి డైరెక్ట్ తలపడితే పోతుందిగా కాలేయ. ఐఎంఏ వర్సెస్ దగ్గర నుంచి నేను కూర్చున్నా కదా కాలేయ. వాటి వల్ల పోతే ఒక్కను కూడా ఎందుకు తీసుకురాలేదు కాలేయ? మిస్టర్ కాలేయ, లివర్ కాలేయ. ఐఎంఏ వర్సెస్ వీరమాచరణి టీవీలో మా రజనీకాంత్ గారు డిబేట్ పెట్టాడు. మరి ఆ డిబేట్కి ఆ కాలేయం పోయినాళ్ళు, కిడ్నీ పోయినాళ్ళు అందరిని తీసుకురావచ్చు కాలేయ. ఎందుకు తీసుకురాలేదు? ఎవడు దొరకలేదా? ఎవడో పేమెంట్ కార్డు తీసుకొచ్చారు, ఆడ తుస్సయి అబాస్పాలు వెళ్ళిపోయాడు. అది కాలేయ. మనకు చేతకాని పనులు చాలా ఉంటాయి కాలేయ. మన ఒక్కళ్ళు మొగుళ్ళం కాదు. నేను లేకపోతే నీకు మొగుళ్ళు లేడు అన్నాడు కాలేయానికి. అట్టనద్దు. నేను ఒకడు అంటాడు, నేను 100 మంది చూశానండి, 101 వాడు ఉంటాడా కాలేయ? ఆడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు, ఆడు కొట్టిన దెబ్బకు మొహాలు పగిలిపోతాయి. 100 మంది నువ్వు కొట్టుండొచ్చు, కానీ 101 వాడు కొట్టిన దెబ్బను చూసావా? ఇటు కొడితే పాతాళంకి వెళ్తావు, పైకి కొడితే ఆకాశానికి వెళ్తారు పాతగా, 2 ఉంటాయి. అందుకని ఈ పోస్టులు వేసే కాలేయ ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ప్రజలు కూడా ఇలాంటి జోకర్గాళ్ళని కింద ఊరు పేరు లేకపోతే డిలీట్ చేయండి. పేరు ఊరు పెట్టే దమ్మేలన్నాడు, ఏం పోస్టులు వేస్తారో నువ్వు డైరెక్ట్ పోస్టులు వేసేవాడు. సో ఈ కాలేయ అనేది ఆడేదో కామెడీకి పెట్టాడు, నేను కామెడీగా అని చెప్పాను. మీరు మాత్రం కామెడీగా తీసుకోమాకండి, చాలా సీరియస్గా తీసుకోండి. ఇలాంటి సన్నాసులకి వస్తే ఈ వీడియో ఎక్కడ ఫార్వర్డ్ అయినా దాంతోపాటు నా ఈ పోస్ట్ ఈ వీడియో కూడా ఈ కాలేయ గడి ఫ్యాన్స్ అందరికీ పెట్టండి. థ్యాంక్ యూ.